శ్రీ రాయసం వెంకటశివుడు గారి ఆత్మచరిత్రం 27వ భాగం 2/1/24 నెల్లూరు నివాసం 2వ సంవత్సరం. నేను గుంటూరు కళాశాలలో ఉన్న చివరి 5 ఏళ్ళు నెల నా జీతాలకు రూపాయికి ఒక అనావంతున కళాశాల సహాయ నిధిలో నిల్వ చేసుకునేవాడిని. ఇలా 5 సంవత్సరాల తొమ్ము పెరిగిన కారణంగా 1920 సంవత్సరం జూలై నెలలో నేను అక్కడి ఉద్యోగం విరమించిన సమయంలో వడ్డీతో సహా నా సొమ్ము మొత్తం 1730 రూపాయలు నాకు ఇచ్చారు. 1920 సంవత్సరం చివరిలో నాకు నెల్లూరు కళాశాలలో ఒక ఉపాధ్యాయునితో కొంత ఘర్షణ జరిగింది. అనుభవశాలి అయినా ఆయన ఉచితజ్ఞత కలిగి నేర్చిన వాడు కాడు. సమయ పాలన విషయమై అశ్రద్ధ వహించి ఉండేవాడు. దీని గురించి చాలాసార్లు ఆయనకు హెచ్చరిక చేశారు, లాభం లేక. నవంబర్ నెలలో ఒకనాడు ఆయన కళాశాలకు ఆలస్యంగా వచ్చి తాను సకాలంలోనే వచ్చానని చెప్పి తన సత్యసంధత విషయమై సందేహం పొందానని నా మీదనే అలక పొందాను. ఆయన తీరు నాకేం బాగా కనపడక దీని గురించి తగిన చర్యకై తీసుకోమని విద్యాలయ పాలక వర్గం వాళ్ళకి విజ్ఞాపన చేసి వారిట్లో మాకు తాత్కాలిక సమాధానం కురిచ్చారు. కానీ ఆ తర్వాత అయినా తన లోపాన్ని సవరించుకోలా. డిసెంబర్ చివరి రోజుల్లో మా చెల్లెలతో ఆమె పిల్లలతో కలిసి తిరుపతి యాత్ర చేయాలని మేము అనుకున్నాం. కానీ ఆ రోజుల్లో జరిగిన నెల్లూరు మండల ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల ప్రథమ సమావేశానికి నన్ను అధ్యక్షత వహించమని కోరితే నేను ఆ యాత్రకు మా ఆడవాళ్లను పిల్లలు పంపేసి నేను అక్కడే ఉండి సభాకార్యం జరిపాను. ఉద్యోగ గౌరవ పరిరక్షణమనే శీర్షికలకు ఉపన్యాసాన్ని ఆ సందర్భంగా చదివా. దాని సారం ఏమిటంటే, ప్రాథమిక విద్య జాతి అభివృద్ధికి మూలాధారం. ప్రాథమిక పాఠశాలలో 2 తరగతులు కలవు. దేశీయ పద్ధతిని అనుసరించి పూర్వపు రీతిని విద్య నేర్పడి బడులు మొదటి జాతిలో. ఈ తరగతి విద్యాలయ కార్యక్రమాల కొన్ని మార్పులతో నూతన ఉపకరణాల సహాయంతో విద్యా బోధన నెరపబడేవని 2వ తరగతి విద్యాలయాలు. ఈ పాఠశాలలో బోధనకు అనేక కష్టాలు కలవు. అతనికి తగిన జీతం లేదు. బోధన అభ్యసన పాఠశాలలో అతను మొదట గడపవలసిన కాలపరిధి చివరి సంవత్సరం నుండి 2 ఏళ్లు పొడిగింపబడి బోధకులకు పరీక్షాకాధికారులకు వైషమ్యాలు కనపడుతున్నాయి. దేశ భాష తెలిసిన వాళ్లే కాక ఆ భాష మాతృభాషగా గల స్వదేశీయులు కూడా పరీక్షాధికారులు అవ్వటం ముఖ్యం. నేడు శీతాకాలంలో నేను కమలాక్షి అనే చిన్న నవల గుంటూరులో రాశా. ఇప్పటిది ఈ శీతాకాల సెలవులో చదివి దానిలో కొన్ని మార్పులు చేసి నా మిత్రుడు కళాశాల ఆంధ్ర పండితులు సుబ్రహ్మణ్య శర్మ గారికి చూపా. అది ప్రచురించడానికి యోగ్యంగానే ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మా కళాశాల విద్యార్థులకు శరీర వ్యాయామం ఏమీ లేకుండటం నేను గమనించి రోజు డంబెల్స్తో కసరత్తు చేయాలని ఆ విద్యార్థులకు బోధించి కొన్ని రోజులు వారితోనే వ్యాయామం చేయించి కొన్ని రోజుల వరకు వారు ఆ సాధన చేసి తర్వాత మెల్లగా మానేశారు. ఒకనాడు కళాశాల పఠనాలయ గదిలో విద్యార్థుల కేకలు వినేది వాళ్ళ వారించి అంతలో ఒక విద్యార్థి ప్రేరేపణలో తక్కిన వారిలో కొందరు నా తరగతిలో కొన్ని రోజుల వరకు రాకుండా సమ్మె కట్టారు. తర్వాత నేను నా తరగతిలో వారితో మాట్లాడి సమ్మెలో ఉండేవారిని క్షమించా. అప్పుడు పరిస్థితులు యథాప్రకారంగా నడవదు. 1921 ఫిబ్రవరి మాసం మధ్యంలో యూనివర్సిటీ కమిషన్ వారు కళాశాలకు సందర్శించారు. ఇక ముందు కళాశాలలు తెలుగుకు తోడుగా ఉర్దూ, అరబం, సంస్కృతం ప్రారంభిస్తామని మేము చెప్పాం. అంగీకరించారు. ఫిబ్రవరి నెల చివరికి 3 నెలల జీతాలు మా కళాశాలలో బోధకులకు ఇవ్వాల్సి ఉంది. ముందు కూడా ఇలాగే ఉంటుందేమో అని భయపడ్డా. మార్చి నెల చివరి రోజుల్లో కొందరు స్నేహితులతో కలిసి గుడ్లూరు పోయారు. శర్మ గారు ఎర్రా ప్రకటన గురించి ఉపన్యాసం చేశారు. నేను కూడా మాట్లాడా. హరిద్వారం నుండి వచ్చిన గోపాలదాస్ బ్రహ్మచారి అనే సాధువు
ఒకనాడు నెల్లూరులో కనబడి నా చేత ఒక కాగితంలో చదరపు గడులు గీయించి ఆ గడుల్లో నా పుట్టిన సంవత్సరం మాసం దినం మొదలైన రక్షగా రాసి ఆ కాగితం మనిషి నా జేబులో ఉంచుకోమని చెప్పారు. అప్పుడు ఆ కాగితంలోని సంగతులు క్రమం తప్పక అతను చెప్పగా 16 అంశాలు 16 సరిగా ఉన్నాయి. తన 2 పొరపాట్లు ప్రమాదంగా కలిగేవే కానీ అతడు చెప్పాడు. దీన్ని బట్టి అతడు పరుల ఊహను సరిగా గ్రహింపగలవాడని అర్థమై భవిష్యత్తును గురించి ఆయన చెప్పిన సూచనలో నేనేమాత్రం సత్యం లేకుండా ఉంది. ఏమాత్రం కూడా సత్యం లేదు. కావలికి ఒక జ్యోతిష్కుడు వచ్చాడని తెలిసి 2వ తేదీ ఏప్రిల్ శర్మగారు నేను అక్కడికి వెళ్ళాం. మరుడాయన ఇంకొక గ్రామానితో కలుసుకున్నాం. నేను కాగితం మీద వ్రాసుకొని జేబులో ఉంచుకున్న 20 ప్రశ్నలు వెంటనే ఆయన ఒక పలక మీద వ్రాసి చూపించాడు. ఇది నాకు ఆశ్చర్యం కలిపి, కానీ వాటికి ఆయన ఇచ్చిన సమాధానాలు అనేక మాత్రం సరిగ్గా లేవు. మహాత్మా గాంధీ గారు 7వ తేదీ నెల్లూరుకు వచ్చారు. కళాశాల క్రీడారంగంలోని మైదానంలో గొప్ప బహిరంగ సభ జరిగి ఆయనకు 2 స్వాగత పత్రాలు నెల్లూరు పౌరులు నివేదించారు. చాలామంది డబ్బులు, విరాళాలు, నగలు ఇచ్చారు. ఈ సందర్భంగా కొండా వెంకటప్పయ్య గారు మా ఇంట్లో ఉన్నారు. 8వ తారీఖు ఏప్రిల్ కళాశాల పాలక వర్గ సభ్యుల్లో నేను వెనుకటి ఉపాధ్యాయుని లోపాల గురించి నేను చెప్పా. కాజిరెత్తి నరసింహాచార్యులు నా వాక్యాలు బలపరిచారు. మాకిద్దరికి ఇక పసగదని సభ్యులు గ్రహించి ఆయన కళాశాల వదిలిపోమని చెప్పడానికి తీర్మానం చేశారు. ఆ బోధకుడి అవస్థకు నేను మిగులా చెంతిల్లిన ముందు కళాశాలలో పని సక్రమంగా జరుగుతుందని ఆశించి వేసవి సెలవులు గడవగా నేను గుంటూరు వెళ్ళిపోయి కొద్ది కాలానికి నాకు నెల్లూరు ఉండి జాబు వచ్చింది. ఉపాధ్యాయుడు జరిగిన దానికి విచారిస్తున్నాడని, ఆయన కళాశాలలో ఉంచడానికి ఇష్టపడుతున్నామని నా పూర్వ సహపాఠి ఇప్పుడు నెల్లూరులో సబ్జెక్ట్ అయిన సోమంచి నీలకంఠం గారు రాశారు. గుంటూరులోని నా పూర్వమిత్రుడు జంజాల నాగభూషణం గారు కూడా ఇలాగే నన్ను కోరారు. కనుక మొదట నాకు ఇష్టం లేకపోయినా నా ఉపాధ్యాయుని కళాశాలలో ఉంచవచ్చని నేను కార్యదర్శికి రాసేశాను. గుంటూరులో నేను వెనక కట్టిన ఇంటికి వసారా దింపి ఇల్లు పూర్తి చేశా. మందిరం కూడా సిద్ధమైంది. గుంటూరులో మండల ప్రాథమిక విద్యా బోధకుల సమావేశ సందర్భంలో 15 మే అధ్యక్షత వహించా. నా ప్రారంభ ఉపన్యాసంలో బోధకా వృత్తి గౌరవనీయమైంది చెప్పి సందర్భానుసారంగా గాంధీ మహాత్ముని సహాయ నిరాకరణ ఉద్యమాన్ని గురించి ఉపాధ్యాయుని కర్తవ్యం తెలియజేసి సభ జయప్రదంగా జరిగింది. జీతాలు సరిగా ఇయ్యకుండడం చేత తమ ఉద్యోగం వదులుకుంటామని బోధకులు అది వరకు చేసుకున్న తీర్మానం నా సలహాతో విరమించారు. ఈ రోజుల్లోనే మిత్రుడు వెంకటప్పయ్య గారి 2వ కుమార్తె పార్వతమ్మ వివాహం జరిగింది. మా తమ్ముడు వెంకటరామయ్య ద్వితీయ పుత్రుడు సుబ్బారాయుడికి అతని మేనమామ మంత్రి రావు వెంకటరత్నం గారి పుత్రిక లక్ష్మీకాంతమ్మకు తణుకులో వివాహం జరిగి ఆ ముహూర్తంలోనే పెద్ద తండ్రి కుమారుడు వీరభద్రుడి జ్యేష్ఠపుత్రుడు సాంబశివరావుకు వంగూరి శంకరం గారి పెద్ద కుమార్తె మాచరమ్మనిచ్చి పెళ్లి చేశారు. 1921 సంవత్సరం జూలై నుండి మా కళాశాలలో ప్రకృతి గణ శాస్త్రాలు గణిత శాస్త్రాలు నేర్పడానికి ఏర్పాటయ్యింది. మా కాలేజీలో ప్రకృతి శాస్త్రం నేర్పడానికి నా మరదలు లక్ష్మమ్మ 2వ కుమారుడు పోడూరు నారాయణరావు కల్లూరు కళాశాలలో 2వ తరగతిలో చేరి ఇప్పుడు చదివాడు. నా పెద్ద మరదలు మా చామాలమ్మ పెద్ద అల్లుడు ర్యాలీ శేషగిరిరావు ఇది వరకు ఏలూరు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఉండి ఇప్పుడు నెల్లూరు పాఠశాలలో చేరి తన భార్య రామమ్మతో వచ్చాడు. 1900 అదే ఆయనకి ఇచ్చారండి. ఇచ్చి ఆయన రేపు పొద్దున మొత్తం ఓడతీసి ఏమైంది అని చెప్పి ఎంత ఇద్దని చెప్తా అన్నాడు. రేపు ఫోన్ చేసి చెప్తాను. అలా ఇటు ఉంచినా కట్టేనా మంచి ఇంటిగా ఇంటికి కొబ్బరి చెప్పు ఏమన్నా ఫ్రిడ్జ్లో ఉంది చూడండి. కొత్త 2 చెప్పని పడి
చేస్తాను నాకే చేత ఇక నీ దేశంలో చెప్పే వాళ్ళు అమ్మయ్యా. ఇక రాణిని పట్టుకుంటే జాజుపూలు జాగ్రత్త మంచిపోయింది దుర్గప్ప. పన్నెండవ సంవత్సరం ఆగస్టు నెలలో వెంకటగిరి రాజా గారి పెద్ద కొడుకు కుమారరాజా గారి వివాహ మహోత్సవానికి పిలుపురాగా కొందరు మిత్రులతో కలిసి నేను వెంకటగిరి పోయి దివాన్ రాజా గారి ఇంట విడిచి ఉన్నా. ఆ నెల చివరి భాగం మోపాడు ప్రాజెక్టులో నుండి నీటి వసతి ఏర్పడిన భూములు కొన్ని వేలానికి రాగా నేను చింతలదేవి పోయి 31 ఎకరాల భూమి కొన్నా. 4-5 సంవత్సరాల్లో ఈ భూమి అంతా మాగాణి కింద మార్పించి ఎక్కువ లాభం పొందగలనని ఆశపడ్డా. గాంధీ మహాత్ముని ప్రేరణ వల్ల ఇప్పుడు ప్రారంభమైన సహాయ నిరాకరణ ఉద్యమంలో చేరడానికి మా కళాశాల విద్యార్థుల్లో అధిక సంచలనం కలిగింది. ఇలాంటి రాజకార్య విషయాలు జోక్యం కలుగ చేసుకోవద్దని నేను విద్యార్థులను బోధించా. ఆ దసరా సెలవుల్లో మేము గుంటూరు పోయి జబ్బుగా ఉండిన మా తోడల్లుడు సత్యరాజు వెంకటరత్నాన్ని చూడటానికి ఏలూరు వెళ్ళాం. మా రెండవ తోడల్లుడు పోడూరు కృష్ణమూర్తి గారు కూడా ఆ సమయంలో వచ్చారు. అక్టోబర్ 9వ తారీఖు వెంకటరత్నం చనిపోయారు. అతను పరివేశ పరీక్ష వరకు మాత్రమే చదివి జీవితకాలమంతా 50-60 రూపాయల జీతాన్ని మాధ్యమిక పాఠశాలలో బోధకుగా ఉండి స్వయం కృషి వల్ల పొదుపరితనం చేత ఎంతో ధనాన్ని పలుకుబడిని సంపాదించి ఏలూరులోనే తన జీవితమంతా గడిపారు. అతను చనిపోయిన మర్నాడే వైద్య పరీక్షకై అతని కుమారుడు కృష్ణారావు చెన్నపల్లికి ప్రయాణం కట్టాడు. ఆ పరీక్షలో అతనికి అప్పుడు జయం కలిగింది. మా చెల్లెలి రెండవ కూతురు సీతమ్మ ప్రసవం కాలేక బాధపడుతున్నదని నాకు డిసెంబర్ 5వ తేదీని కాకినాడ నుండి టెలిగ్రామ్. మర్నాడు రైలు మీద కాకినాడ చేయడానికి సీతమ్మ సుఖప్రసవమై మగపిల్లవాడు కలిగాడని నాకు తెలిసి వచ్చింది. వారు కొందరు ఏర్పాట్లు చేసి నేను నెల్లూరు వచ్చి డిసెంబర్ సెలవుల్లో పోడూరు వెంకయ్య గారు రెండవ చెల్లెలి పెళ్లి నెల్లూరులో మా ఇంట్లోనే జరిగింది. ఆ వివాహ సందర్భంలో మా తమ్ముడు వెంకట్రామయ్య భార్య పిల్లలు మాతో కలిసి మద్రాసు వచ్చారు. ఆ నగరంలో వినోదాలు చూస్తూ కొన్ని రోజులు గడిపి మేమంతా గుంటూరు వెళ్ళిపోయాం. కథా విరచన 1922 సంవత్సరం ఫిబ్రవరి 12వ తారీఖు మా తమ్ముడు కృష్ణమూర్తి వద్ద నుండి నాకు తంతి రాగా నేను మర్నాడు కొండపల్లి వెళ్ళా. కొండపల్లికి చేరేటప్పటికీ వెలగలేటిలో కృష్ణమూర్తి పెద్దల్లుడికి బాగా జబ్బు చేసింది. నేను అక్కడికి పోయేటప్పటికీ ఆయన చనిపోయాడని వార్త ఆ కుటుంబం మా తమ్ముడు ఆడవాడు వారి గ్రామం జగన్నాథపురం వెళ్ళిపోయారని విన్నా. చనిపోయిన తీరంలో కొండల వంటి ఇసుక దెబ్బల మీద కిందికి దొరుకుతూ మేము అతవంద పొందాం. మధ్యాహ్న సమయంలో మేము ఒక దోణిలో బకింగ్హామ్ కాలువ మీద ప్రయాణం చేసి ఆ ప్రాంతంలో పొట్టి అడవి ఆవులు ఉండాలని చూసి వాటిని చూడటానికి వనానికి వెళ్ళాం. కానీ ఆనాడు మా కంటికి కనపడ. ఈ సంవత్సరం మా తమ్ముడు వెంకట్రామయ్య 3వ కుమారుడు సూర్యనారాయణ వివాహం జరిగి మా బావమరిది విరిచేడి వెంకటరత్నం 2వ కుమార్తె మాలదిచ్చి వీడికి పెళ్లి చేశారు. పెళ్లి నేర్లమూడి సత్రంలో జరిగింది. మా తమ్ముడు వెంకట్రామయ్య నాకు మంచి భూములు కొనిపెట్టుతూ వచ్చాడు. ఏలూరులో ఆమా ముద్రాక్షరశాల అధికారి ఈదర వెంకట్రావు గారు తమ ముద్రాలయాన్ని నాకు ఒక తెలుగు పుస్తకాలు పునరుద్ధరణ చేస్తారని కొంతకాలం నుండి కబురు చెబుతున్నారు. అది 1923వ సంవత్సరం డిసెంబర్ నెలలో హిందూ సుందరీమణులు చరిత్రలు ప్రథమ ద్వితీయ భాగాల పుస్తకాలు 3వ కూర్పు నా కోసం సవాడు ముద్రించారు. ఆ నెలలోనే కాకినాడ నగరంలో దేశీయ మహాసభ జరిగింది. మిత్రులు కొండా వెంకటప్పయ్య గారు ఆహ్వాన సంఘాధ్యక్షులు అవడం చేత సకుటుంబంగా నేను ఆ సభకు వెళ్ళడానికి ప్రోత్సాహం కలిగింది. అద్దెకు మేము కాకినాడ గాంధీనగరంలో తీసుకున్న కుటీరంలో మా తమ్ముడు వాడి పిల్లలు ఇంకా అనేక బంధువులు వీశారు. ఆ రోజుల్లోనే కాశీనాథి నాగేశ్వరరావు గారి భారతీయ పత్రిక వెలువడింది. 1923 చల్లమని యాత్ర అని శీర్షికలోని చల్ల నూనె యాత్ర అని స్వరాజ్య పత్రికలో మహాసభకు సంబంధించిన ఆంగ్ల వ్యాసాలు కొన్ని కథారూపంగా వ్రాశా. దేశీయ మహాసందర్భంగా నా కళ్ళు
నా కళ్ళుకు అమితంగా ఆకర్షించిన మహాపురుషుల జంటలు 2 కలవు. వీరు వరుసగా తండ్రి కొడుకులుగా మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ, అన్నతమ్ములైన విఠల్భాయ్ పటేల్, వల్లభభాయ్ పటేల్. ఈ జంటల్లో ఒకరికొకరు తారతమ్యాలు నేను వర్ణించా. 1924 సంవత్సరం నేను మెడ్రాస్ విశ్వవిద్యాలయ సెనేట్లో సభ్యున్నయ్యా. ఆ ఏప్రిల్ నెలలో రామముద్రాలయంలో నా హిందూ సుందరీమణులు 3వ భాగం ముద్రింపబడి, ఇలా ముద్రాలయంలో నా హిందూ సుందరుల 3 భాగాల పుస్తకాలు పునర్ముద్రితాలయ్యాయి. మొదటి కూర్పు పుస్తకం లాగానే ఈ కూర్పు కూడా హిందీ సుందరీమణుల చరిత్రం. మా అమ్మకి ఈ విధంగా కృతినిచ్చా. తన భక్తి కలని మజ్జనకుండి సుబ్బరాయడనూన హర్షమున తేల, తన అపారంబగు దయకు అశ్రాంతంబు తన యురుమిగుల సంతసంబునంద, తన సుశీలత బంధుజనుల ఉల్లంబు లలితము ఆనంద రగరిము, తన పూత చరితంబు ఎనక తనూజాది వనితల వృత్తంబు ననుకరింప, జీవయాత్ర జరిపి జీవితేశ్వరు వెంట దివికి నరిగినట్టి భువనదుతకు సీతమాంబికకు మా తల్లికి కృతి అంకితం వనర్తు అధిక భక్తి. ఈ సంవత్సరం మొదటి నుంచి నేను తెలుగు పత్రికకు విరివిగా వ్యాసాలు రాయటం ప్రారంభించి, ఈ సంవత్సరం 1924 సంవత్సరంలో భారతీయ పత్రిక వ్యాసన కథలు, మాణిక్యం, మాలతి, నాగరాజు, కరవిదయ్యం, ఈ కడబటి రెండిట్లో చిన్ననాడు నేను విన్నట్టి దేశంలో వ్యాపించినట్టి గాథల ఆధారంగా చేసుకుని కథలు అల్ల. కానీ మాలతి, మాణిక్యాలోని కథ ఆమూలాగ్రంగా నా సొంతమే. కథా సందర్భంలో దేశీయ సాంప్రదాయాన్ని ప్రదర్శింప ప్రయత్నించా. నవీనాంధ్రులు విద్యార్థికుల హృదయ సీమల మొదకెత్తుతుండే ఆశయాలు నేను అందు కనపరిచాను. అనగత్యమైన నీతి బోధనలో చదువులకు విసిగింపక వాళ్లకు వినోదం చేకూర్చటమే నేను ముఖ్యాసంగా చేసుకున్నా. అయినా కొందరు రచయితల వలె దుర్నీతికి ఎడమిచ్చిన సంశయాలు వర్ణించే మాయా కథలంటే నాకు రుచింపదు. చదువరుల మనస్సులకు కథా సంవిధానంలోని వినోదంతో పాటు సుగుణాజాలం అందు, ఉన్నతాశయం అందు అభివృద్ధి కలిగించాలని నా ఆశయం. ఈ కథలు నేను రాసేటప్పుడు వాటిని నా మిత్రులకు నెల్లూరు కళాశాలలో ఉపన్యాసులు గుర్రం సుబ్బరామయ్య, దుర్గా సుబ్బరామయ్య శర్మ, సుబ్రహ్మణ్య శర్మ వాళ్ళకు చూపించి భావ విస్మరణ భాషా సంస్థల్లో వాటిలో గల లోపాలను సంస్కరించుకునేవాడు. అన్ని విధాలైన సొంపులతో అలరాడి కథాపోషణం, భాషాయోజ కల్పించలే నా మహాశయం. కథ అనేక మార్లు నేను చదువుకొని దాన్ని దేమాత్రం లోపాలు కల్పించిన అది దిద్దక పత్రికకు పంపేవాణ్ణి 1911లో చిత్రకథామంజరి అని శీర్షికతో నేను కథా పుస్తకం ప్రకటించా. దీనిలో కల్పితలు కానీ ఊర్జహాన్ మొదలైన రచనలు కొన్ని కలవు. ఇప్పుడు వాటిని తీసేసి వాటి బదులుగా ఇటీవల భారతీయ మొదలైన పత్రికలో వ్రాసిన స్వకపోల కల్పితాలైన గౌతమి, మాణిక్యం, మాలతి మొదలైన కొన్ని చేర్చి చిత్రకథామంజరి 2వ కూర్పుని ఏలూరు రామముద్రాలయంలో ప్రచురించా. చిత్రకథామంజరి మొదటి భాగంలో కథల్లో ఏది ఉత్తమమైందో నిర్ధారణ చేసే పట్ల మిత్రులకు నాకు కొంత అభిప్రాయ భేదం కలిగింది. కథా వైచిత్రంలో కృష్ణవేణి తనకు ఉద్యమైందని, దానికి నాటకంగా కూడా వ్రాయటానికి తాను ఒకప్పుడు ఇచ్చానని ఆ పుస్తకం కళాశాల తరగతితో బోధించడం దుర్భా సుబ్రహ్మణ్యం గారు నాకు చెప్పారు. శారద చక్కగా ఉందని ఆ కథ చదివిన ఒకరిద్దరు చిన్న బాలికలతో నాతో అన్నారు. గౌతమి బాగుందని మరొకరు, మాలతి, నిశ్చల, బంకా బాగున్నాయని మరికొందరు అభిప్రాయపడి. కన్నవాడికి సంతతి అందరి మీద సమాన ప్రేమే. అయినా నాకే కారణంలోనే మాణిక్యం మీద అభిమానం ఎక్కువ. ఆది ఇందని కథల్లోనే కాదు, నేను వ్రాసిన కథలన్నింటిలో కూడా ఉద్రిక్త భావవర్ణ విషయంలో ప్రథమ గణ్యమని నేను అనుకుంటున్నాను. ఈ చిత్రకథామంజరి మొదటి భాగాన్ని మా గురుపర్యులు వీరేశలింగం పంతులు గారి కృతి ఇవ్వటం యుక్తమని తలచి ఈ కింది పద్యంతో వారికి అంకితం చేశారు. గజ్జెతిక్కన సంఘ సంస్కరణ ఘనుడు కోవిదుడు రావు బహద్దూరు గురువు మా కందుకూరి వీరేశలింగ కవి మణికి అంకితమనొత్తు నీ గ్రంథము అధిక భక్తి. ఈ పుస్తకం ముద్రలయాల నుండి వెలువడగానే మిత్రుడు గిడుగు రామ్మూర్తి గారికి ఒక ప్రతి పంపా. అది చదివి వారు ఆనందించి కొద్ది కాలంలోనే సమావేశమైన చెన్నపురి విశ్వవిద్యాలయాంధ్ర పుస్తక నిర్ణయ సభలో దాని గురించి చెప్పారు.
అప్పుడే సభాధ్యక్షుడు వెంకటరంగారావు గారు నా హిందూ సుందరీమణి జీవితాలు ఒకటి 2 భాగాల గురించి ప్రస్తావించారు. కనుక 1917, 28 సంవత్సరంలోని ఇంటర్మీడియట్ పరీక్షకు ఈ 3 పుస్తకాలు పాఠ్య గ్రంథాలుగా నియమింపబడ్డాయి. విశ్వవిద్యాలయ పాఠ్య గ్రంథ నిర్ణయ సభలు అనుగ్రహం ఎప్పుడూ సరి చూడని నన్ను ఈ ఎదురు చూడని మేవులు అమిత ఆనంద భరితుణ్ణి చేసింది. శుభాశుభాలు. 1920 సంవత్సరం మద్రాసు అడియార్లో ఒక సభా సందర్భంలో నేను దేశోద్ధారక కాశీనాథ్ నాగేశ్వరరావు పంతులు గారితో కలిసి మాట్లాడుతూ నేను వ్రాసిన కమలాక్ష నవలు తాము ప్రకటిస్తారా అని అంటే వారు బాగా ఆలోచించి తాము ఇటీవల కొత్త రకపు పుస్తకాలు ప్రకటించాలనుకుంటున్నామని ఆ గ్రంథమాలకి ఏ పేరు పెట్టడం యుక్తమో చెప్పమని అడిగారు. నాగేశ్వర గ్రంథమాల అని కానీ ఆంధ్ర గ్రంథమాల కానీ పెట్టాలని చెప్పారు. వారి కోరిక మీద కమలాక్షి పెద్దని పంపా. ఆంధ్ర గ్రంథమాలకు కమలాక్షియే మొదటి పుష్పమైనను ఆ సమయానికి సిద్ధమైన మరికొన్ని పుస్తకాలు ఉండటం చేత నా పుస్తకం ఆ గ్రంథంలో 4వదైంది. ఈ పుస్తకాల్లో వచ్చిన మార్పులు చేయటంలో నాకు దుర్భా సుబ్రహ్మణ్య శర్మ గారు చాలా తోడ్పడ్డారు. అది మా ప్రియ జనకుడికి ఈ కింది పద్యంతో కృతి ఇచ్చారు. అర్మిలిని బ్రోచి మమ్ము విద్యా వివేక వినయవంతుల చేసి సద్వృత్తిని స్వస్థితని గన్న మా కూర్మి జనకులకిది అంకితమనత్తు సుబ్బరాయాక్షుల. 1925 సంవత్సరం ఏప్రిల్లో ముద్రితమైన ఆ పుస్తక ప్రతులు మాకు నరసాపురంలో మా తమ్ముడు కృష్ణమూర్తి తృతీయ పుత్రిక కామేశ్వరమ్మ వివాహ సమయంలో అందే. ఆ వివాహానికి సకుటుంబంగా నేను గుంటూరు నుండి ఆ వేసవిని వచ్చే ఉన్నా. ఇదివరకు కొద్ది రోజుల కిందటనే గుంటూరు కృష్ణామండలంలో ప్రబలమైన గాలివాన వీసి జనులు జంతుజాలము చాలా కష్టాలు నష్టాలు పొందాయి. ఈ తుఫాను ఆధారంగా చేసిన గాలివాన అనే శీర్షికతో నేను ఒక కథ కల్పించి కృష్ణా పత్రికతో ప్రచురించా. ఈ మే నెలలో రామముద్రాలయంలో నా ఇంగ్లీషు వారి సంసార పద్ధతులు పునర్ముద్రితమయ్యాయి. శరకాలం కిందట నేను సత్యసంబద్ధిని జనానా పత్రికలు రాసిన చిన్న వ్యాసాలు, ఇటీవల అప్పుడప్పుడు బహిరంగ సభలు సమావేశాలు చదివిన ఉపన్యాసాలు శీతలమవుతున్నాయని పాత పత్రిక నుండి తీసి ఇప్పుడు వ్యాసావళి అనే పేరుతో రామముద్రాశయానికి పంపా. పుస్తకం 2 భాగాల అచ్చుదిద్దులను తిట్టినట్లు మొన్నంగి లక్ష్మీనరసింహ గారు నాకు తోడ్పడ్డా. సామాన్యంగా నా పుస్తకాల తుది అచ్చుచిత్తులు నేనే దిద్దుకున్నవాళ్ళు కానీ నాకు సంతృప్తిగా కలదు. అయినా సెలవు దిల్లో నేను ఒక చోట ఉండకు తిరగటం చేత ముద్రణ సౌకర్యానికి రామముద్రాలయం వారికి ప్రత్యేకమైన పనులు ఏర్పాటు చేసి 1925 సంవత్సరం జూన్ నెలలో వ్యాసామణి మొదటి భాగం, మొదటి సంవత్సరం ఏప్రిల్లో 2వ భాగం ప్రచురితమయ్యాయి. 25 సంవత్సరం వేసవి చివరిలో మా తమ్ముడు వెంకట్రామయ్య వ్యాధిగ్రస్త అయిన తన భార్య రత్నమ్మను నెల్లూరు తెచ్చాడు. అక్కడ కొన్ని రోజుల నుంచి మేము ఆమె మెడ్రాస్ తీసుకుపోయి రాజధాని వైద్యాలలో ఉంచి మూల్కమసున్ అనే వైద్యుని చేత అనేటువంటి వైద్యుని చేత పందిప్పించాం. ఆ పట్టణంలో నెలకొక ఉండిన తర్వాత కొంత స్వస్థత పడి మా సతిని మా తమ్ముడు భీమవరానికి పంపించారు. నేను చిరకాలం కిందట ఓరియంటల్ బీమా కంపెనీలో బీమా చేయించిన ఒక పాలసీ సొమ్ము 1000 రూపాయలు నాకు ఈ ఆగస్టు నెలలో వచ్చింది. ఇంతకాలం నేను జీవిస్తానని జీవితకాలంలోనే ఈ పైకం అందుకుంటా అనే భాగ్యం నాకు పొందాలని బీమా చేసిన 30 సంవత్సరాల కిందట నేను కళ్ళ ఆ బీమా సంస్థ ఎవరిది ఆజంట జానకీరామ్ గారు చేసిన వాళ్ళ నాన్నగారు. 30 సంవత్సరాల కిందట కంటే ఏ కాలంలోనే నేను ఇటీవలనే మంచి దేహారోగ్యం పొందా. దేహారోగ్యం ఎట్లా ఉన్నా ఆర్థిక విషయంలో వెనక కంటే నా పరిస్థితి బాగానే ఉంది. కొంతకాలం కిందట నుండి నెల్లూరు మండల వైద్యాధికారిగా ఉండి నాకు అనేక సందర్భాల్లో సాయపడి మా ఇంటనే జరిగే ప్రార్థన సమాజాల్లో ప్రాముఖ్యత వహించి న్యాయమూర్తి ధర్మశీరుడు నెల్లూరు మండల వాస్తవ్యుడు పొగడ్తలనందిన కెప్టెన్ ఎస్కే పిల్లా గారు ఇప్పుడు బదిలీ వెళ్ళిపోయే సందర్భంలో వారి గౌరవార్థమై ఈ ఆగస్టు నెలలో మా ఇంట ఒక విందు చేసి ఆయన ఎందు నాకు గల భక్తి ప్రేమలు కొంత తెలిపుచ్చి
ఈ దసరా సమయంలో జరిగిన ఇంటర్మీడియట్ విశ్వవిద్యాలయ పరీక్షలో నాకెంతో తోడ్పడి చిరకాలం ఈ నెల్లూరు విద్యాలయం మొదటి గుమాస్తాగా ఉన్న కృష్ణయ్య గారు రాచకురుపు క్యాన్సర్ వల్ల చనిపోవడం వికృత విషాదం. ఈ పరీక్షా రోజుల్లో నా మనసుకు ఒక కథ సంకల్పితమై అది రాయటానికి నాకు ఈ పరీక్ష తొందరలో వ్యవధానం లేకపోయినా ఎలాగో తేలిక చేసుకొని 3-4 రోజుల్లో దాన్ని పూర్తి చేశా. ఇది రాజేశ్వరి నవల. మరుసటి సంవత్సరం దీన్ని నెల్లూరులో ప్రచురించా. 1926 సంవత్సరంలో 29వ సంవత్సరం జనవరి చివరిలో మండల విద్యా బోధక సమాజ సమావేశం జరిగింది. సందర్భంగా విద్యార్థుల క్రీడా విశేషణాలు కూడా జరిగాయి. ఆ సభలో జరిగిన చర్చల్లో నేను కొంత పాల్గొ. నేను ఇదివరకు కాల్ధరి గ్రామంలో కొన్న భూమికి దగ్గరలో సుమారు 5 ఎకరాల భూమి అమ్మకానికి రాగా 3,000 రూపాయలు పైగా వెచ్చించి అది నేను ఇప్పుడు కొన్నా. మరుసటి నెలలో మన పెద్దతండ్రి నాగరాజు గారి భార్య వియ్యమ్మ గారు కానూరులో చనిపోయారు. మా పెంతండ్రిని చిన్ననాడు నాయాలతో ఒకరు పెంచుకున్నారు. వివాహితులైన పిదప యవ్వనానికి ఆయన మా తండ్రితో పాటు కర్నూలు ప్రాంతానికి పోయి అక్కడ లోకాంతర్గతులయ్యారు. ఆయన ఆస్తిని చిరకాలం వియ్యమ్మ గారు అనుభవించి చనిపోయారు. మేమే వారికి ముఖ్య వారసులం, పురుష వారసులం. అందరిలోనూ పెద్దవాళ్ళకు నేనే ఆమె అపరకర్మలు నెల్లూరులో ఇప్పుడు జరిపించారు. బతికి ఉండే కాలంలో ఆమె మా అంతగా అనురాగం లేక తన మేనకోడలి వద్ద ఉంటూ వారి కుటుంబాన్ని పోషిస్తూ వచ్చి వియ్యమ్మ గారు ఎవరికి దత్తు చేసుకొనక చనిపోయిన మేనకోడలు ఆమె భర్తయు తమ కుమారుని వియ్యమ్మ పెంచుకున్నా అనే ప్రతీక కల్పించి ఆమె భూములు స్వాధీనపరుచుకోవడం చేత సోదరుల ముగ్గురు మా తండ్రుల కుమారుల ముగ్గురం కూడి వాళ్ళ మీద వ్యాజ్యం వేశారు. నేను మా సోదరుతో ఈ తరుణంలో రేలంగి వెళ్ళి రాజీ విషయమై చేసిన కృషి విఫలమవ్వడం చేత న్యాయస్థానానికి వెళ్లాల్సి వచ్చేది. నా భార్య ఆమె అన్న తమ చెల్లెలి కుమారుడు కృష్ణారావు ఇప్పుడు ఉద్యోగం చేసి శ్రీహరికోట గ్రామానికి వెళ్ళి అక్కడ కొన్ని రోజులు నివసించి రావడంతో వాళ్ళిద్దరూ మన్యపు జ్వరం సోకి కొంతకాలాన్ని వాడు బాధపడ్డారు. నాకు రమ్మని ఆహ్వానం వచ్చినా కళాశాల కార్యక్రమాల నెపం చేసుకొని నేను ఈ వ్యాధి బారి నుంచి తప్పించుకున్నా. మా మరదలు మెడ్రాసు ప్రయాణం గట్టిగా వచ్చినాను. ఆమె హృద్రోగం నెమ్మది పళ్ళ. అంతకంటే వ్యాధి ముదిరి ఆమె మేనల్లో ఫీవర్లో చనిపోయి మరణ సమయంలో తన ముద్దురు కొత్తడు పొత్తిగా చెంత ఉండటం వల్ల కొంత చింతశాంతి పొందిన కనిపించి విద్యాబుద్ధులు నేర్పి తన తనయుల అభ్యున్నతిని కళ్ళారా చూడటానికి నోచుకోలేకపోయామె కొంత వ్యాకులత చెంది ఇక నడి వయస్సున పెరియత్ని వియోగాన్ని పొంది కుటుంబ పరిభోషణ భారమంతా నెత్తి మీద పడ్డ మా సోదరుడు వెంకట్రామే తాను తీవ్ర దుఃఖావేశపరుడయ్యు వాళ్లకు ధైర్యం చెప్పే బాధ్యత వహించాల్సి వచ్చి అన్నీ సర్దుకొని సంసార కార్యాలు చక్కబెట్టుకోవాలి. ఆ కష్ట సమయంలో మా తమ్ముడి దగ్గర నేను లేదు. భర్తనికి వ్యాధి ప్రకోపించనే టెలిగ్రామ్ అందుకొని కొద్ది నెలల కిందటనే ప్రసవమైన వారి పెద్ద కోడని శిశువును మేము ఇద్దరం వెంట తీసుకొని నెల్లూరుకు బయలుదేరి భీమవరం చేరేటప్పటికీ మాకు ఆ దుఃఖబాధ. అది జరిగిన 1-2 నెలల్లోనే వెంకట్రామయ్య కుమార్తె చిన్న శిశువు ఆ ఏట వేడి గాడుపులకు తట్టుకోలేక చనిపోయి వేసవి చివరిలో మా తమ్ముడు నేను చెన్నై మద్రాసు వెళ్ళాం. అక్కడ నేత్ర వైద్యుడు అతని కళ్ళు పరీక్షించి వాడి కళ్ళ జోడించారు. అవి పెట్టుకోవడం వల్ల మా తమ్ముడికి చూపు చక్కగా కలదు. ఈ సంవత్సరం మధ్యలో నా వ్యాసావళి 2వ భాగం ఏలూరులో ముద్రింపబడి ఈ 2 పుస్తకాల్లోనూ నేను ఇదివరకు నా పత్రికలో వ్రాసిన మంచి వ్యాసాలలాగా ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచికలో ఇతర పత్రికల్లో ముద్రణమైన నా వ్యాసోపన్యాసాల్లో ముఖ్యమైనవని ప్రకటింపబడ్డాయి. నా వ్యాసాల్లో ఎల్లా పుత్ర లాలన, పతి విలాసిని, ఉత్తర గోగ్రహణ, అత్తకోడండ్ర ముఖ్యాలు. మా తమ్ముడు వెంకట్రామయ్య రాసిన జంతుకోడి ప్రాణరక్షణోపాయాలు 4 భాగాలు జంతు స్వభావ చారిత్రక వినోద విషయాలతో కూడున్నాయి. నా ఉపన్యాసాలలో ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు వీరేశలింగం పంతులు గారు ముఖ్యాలు. భావ విస్ఫుటభరణలో భాషా సౌష్ఠవంలో నా శైలి ఇటీవల కలిగే పరిణామం మీ ఈ కలబట్టి ఉపన్యాసంలో బాగా కనపడుతుంది.
ఈ సంవత్సరం దసరా సెలవు ఒక పరిచితంతో కూడిన నెల్లూరు మండల దక్షిణ దిగ్భాగంలోని గ్రామాలు కొన్ని చూసొచ్చా. శంకర్పట్ జిల్లాకు చేరిన గ్రామమైన ఈగాయ వారి పాలెపు ప్రజలు తెలుసుకోవాలి. వారిలో రాజులు ప్రముఖులు. అక్కడ ఆంధ్ర వైష్ణవ బ్రాహ్మణులున్నారు. చెంగల్పట్లో చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఆంధ్రులు బాగా కనబడ్డారు. ఒక గ్రామ జమీందారు తెలుగు బ్రాహ్మణుడే. ఈ సంవత్సరం కొత్తగా బెదవాడలో స్థాపింపబడిన ఆంధ్ర యూనివర్సిటీ ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రథమ సభ సెప్టెంబర్ 9వ తేదీ జరిగింది. కళాశాల అధ్యక్షుడొకటి చేత దాని సభ్యుల్లో నేను కూడా ఒకని. ఆ సందర్భంగా నేను బెదవాడ పోయి వెనక అక్కడ ఉద్యోగంలో ఉండే కాలం నాటి స్నేహితులు కొందరిని చూశాను. ధన్వాడ అనంతం గారు, వారి పెద్ద కుమారుడు డాక్టర్ రామచంద్రరావు గారు సభలో కనపడ్డారు. అక్టోబర్ నెల సెలవుల్లో నేను గోదావరి జిల్లా పోయి నరసాపురం, భీమవరం గ్రామాల్లో ఉండే సోదరులు, తక్కిన బంధువులను చూశారు. నా భార్యకు బాగా జబ్బుగా ఉండడం ఆ రోజుల్లో నెల్లూరు నుండి టెలిగ్రామ్ రావటంతే అందరూ అలజడి చెందారు. తమ్ముడు వెంకటరామయ్య, చెల్లెలు కనకమ్మగా నాతో అప్పుడు బయలుదేరి నెల్లూరు వచ్చారు. మన్యపు జ్వరం మళ్ళా తగలితే నా భార్య మిగిలిన బలహీనమయ్యిందే కానీ ప్రబలమైన వ్యాధి ఏమీ లేదని డాక్టర్ చెప్పారు. డాక్టర్ మాతులుల్లా గారు చెప్పారు. గత సంవత్సరం నేను రాసిన రాజేశ్వరి డిసెంబర్ నెలలో నెల్లూరు మండలి ఆంధ్ర రంజని ముద్రాలయంలో ప్రచురితమై ఇది కమలాక్షి కంటే చిన్నదైన నవల. లింగం గారి రాజమహేంద్రవర పరిస్థితులు చిత్రించడం దీని ముఖ్యోద్దేశం. కథా సంవిధానంలో, రచనా ప్రణాళికలో మంచి మార్పులు కొన్ని సూచించి ఈ గ్రంథానికి రుచిధర ఆపాదం అదే మిత్రుడు మెర్సక కళామిత్రుడు దర్భా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి నా కృతజ్ఞాపూర్వక నమస్కృతులు ఆచరించారు. ఈ పుస్తక ప్రారంభ పటంలో మా చెల్లెలు కామేశ్వరమ్మ ఛాయాపటం ముద్రించి ఆమెకి ఈ కథ ఇలా ఆకృతి ఇచ్చారు. మాకు కడగొట్టు జలిజలై మహిజని వర గుణంబుల చెరువారి పరువమున శిశులతో భర్తతో దివి తేలిన సతీ కెత్తుని కృతి ప్రీతి కామేశ్వరికి. నెల్లూరు దండువారి వీధిలో మా బసకెదురుగా ఒక పాత ఇంట తోరణాల కనకమ్మని పేద ముసలి వైష్ణవి తంతు ఉంది. ఆమెకు గల ఏకవతిగా మనురాలు ఆమె కళ్ళ ఎదుటనే చనిపోయారు. ఆమె అనుదినం చాలాసేపు మా ఇంటికి వచ్చి కూర్చుంటూ నా భార్యతో మాట్లాడుతూ కాలం గడిపేది. ఆమెకు చేతనైనంత సహాయం చేస్తుండేవాళ్ళం. 1925 సంవత్సరంలో ఆమె కూడా చనిపోయినప్పుడు ఆమె కొంచెం సొమ్ము నా భార్య చేతికిచ్చి దానితో తన పేరట ఏదైనా ధర్మకార్యం చెయ్యమని కోరేది. కనుక 1929 సంవత్సరం అక్టోబర్ నెలలో ఆమె పేర ట్రంకు రోడ్డు మీద పశువుల నీరు తాగటానికి అనువైన నీటి తొట్టె ఒకటి పురపాలక సంఘం వారిచే కట్టించి దాని ముఖపలకం మీద దోరణాల కనకమ్మ ధర్మం అని వ్రాయించా. ఆ డిసెంబర్లో మా తమ్ముడు కృష్ణమూర్తి సకుటుంబంగా మెడ్రాస్ వెళ్తూ మార్గమధ్యంలో నెల్లూరు వచ్చి కొన్ని రోజులు ఉన్నారు. మా చెల్లెలతో కలిసి వాళ్ళందరూ మెడ్రాస్ వెళ్ళారు. న్యాయవాది పరీక్షలో మొదటి తరగతి మా తమ్ముడప్పుడు అంటే పాస్ అయ్యాడు. సెలవుల్లో మేమందరం గుంటూరు వెళ్ళి వచ్చా. రేపు నెల్లూరు గాలివాన గురించి తెలుసుకుందాం. స్వస్తి.